సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా? కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా? మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో PDF పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా PDF ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అండి. ఏపీ హైకోర్టు నుంచి మనకు ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఓకేనా? ఏపీ హైకోర్టు అమరావతి నుండి నోటిఫికేషన్ నంబర్ కూడా ఇక్కడ ఇచ్చారండి, 4/2022. ఈరోజు వచ్చింది 28/9/2022. నిన్న గెజిట్ విడుదల చేస్తే ఈరోజు నోటిఫికేషన్ అప్డేట్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే హైకోర్టు దగ్గర మరి పర్సనల్ సెక్రటరీగా మనమైతే వర్క్ చేయవలసి ఉంటుంది, మాస్టర్ అండ్ సెక్రటరీగా. మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ అప్ 76 పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ టు ద హానబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్ అంటూ మనకు తెలియజేశారు. శాలరీ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి 57,100 నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా మంచి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలని కూడా చూద్దామండి. అందరికీ కూడా రోస్టర్ విధానంలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ కేటాయించారండి, అందరూ కూడా గమనించాలి. ఓపెన్ కేటగిరీలో 28 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ OH, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్, ఈ విధంగా కేటాయించుకుంటూ అందరికీ కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మొత్తం 76 పోస్టులు. ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే the candidate should possess all the requisite qualifications as indicated below. అంటే ఏవైతే చెప్పారో అవన్నీ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏ డిగ్రీ ఇన్ ఏ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ ఏ కామర్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ. ఓకేనా? మీరు ఆర్ట్స్లో చేసిన, సైన్స్లో చేసిన, కామర్స్లో చేసిన, అంటే BA, BCom, BSc ఏది చేసినా కూడా మీరు ఎలిజిబుల్. ఓకే? నెక్స్ట్, ఏ పాస్ ఇన్ 180 words per minute speed in English short hand examination conducted by AP State Board of Technical Education. మనకు కంపల్సరిగా టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే? 180 words per minute అయితే కంపల్సరిగా టైప్ చేయవలసి ఉంటుందండి. షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అంటూ మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఏ పాస్ ఇన్ ఏ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్. టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి తప్పకుండా. ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్ పాసింగ్ ద కంప్యూటర్ స్కిల్స్ అంటూ తెలియజేశారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల వరకు అయితే ఉండాలి అంటూ తెలియజేశారండి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు, SC/ST BC అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాలు, మరి PH అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇవ్వడము జరిగింది. అందరికీ కూడా SC/ST BC అభ్యర్థులకు రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. EBC రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? మరి వీటికి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఎవాల్యుయేటెడ్ బై ద టెస్ట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ ఏముంటుందండి మనకి. షార్ట్ హ్యాండ్ అయితే దానిపైన టైప్ రైటింగ్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. ద టెస్ట్ విల్ బీ 100 మార్క్స్. ఓకే, 180 words per minute and 150 words per minute in 150
వర్డ్స్ పర్ మినిట్ అండ్ 20 మార్క్స్ పర్ ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ ద షార్ట్ అండ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ సో కంప్రైజింగ్ ఆఫ్ డిక్టేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ విల్ బీ కాల్డ్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ. ఎవరైతే క్వాలిఫై అవుతారో ఓకేనా షార్ట్ హ్యాండ్లో వారిని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ విల్ బీ 19/11/2022 19 నవంబర్ 2022 ఉంటుందండి. సో మరి క్వాలిఫైడ్ క్యాండిడేట్ విల్ బీ కమాన్స్డ్ ఫ్రమ్ 25/11/2022. ఓకే, అందరు కూడా గమనించాలి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి కొంచెం ఎక్కువనే ఉందండి. ఇది ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు బీసీ క్యాండిడేట్ హ్యావ్ టు పే 1000 రూపీస్ అండి. మిగతా అభ్యర్థులందరూ కూడా 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకే, ద ఎగ్జామినేషన్ ఫీ హ్యాస్ టు బీ రెమిటెడ్ త్రూ డిమాండ్ అంటే డీడీ తీపియాలండి. మీకు దగ్గరగా ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరైతే తీస్తే సరిపోతుంది. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అడుగుతున్నారు, సో అక్కడైతే తీస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఎవరి పేరు మీద తీయాలి చూద్దాం. హైకోర్టు బ్రాంచ్ నేలపాడు అమరావతి, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి, సేమ్ అదే పేరు మీద తీపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరిగిందండి క్లియర్గా. సో ఇది నోటిఫికేషన్. సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనమైతే చూద్దాము. డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సెంట్ డ్యూలీ subscribing on the envelope application for the post of court master and personal secretary to the honorable judges and registrars అంటూ తెలియజేశారండి. అంటే మనము ప్రత్యేకమైనటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దానికి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేసి పంపవలసి ఉంటుంది. ఓకే, అందరు కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూద్దామండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ నోటిఫికేషన్ అంటూ ఇచ్చారండి 28/9/2022. సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో పాత రిక్రూట్మెంట్ ఇవన్నీ కలిపి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో గైస్, మరి మీ యొక్క బయోడేటాను అయితే ఇంతకుముందు చెప్పిన విధంగా పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై అయితే చేయండి. ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు బయోడేటా ఫామ్స్ అనేవి నియర్ బై బుక్ స్టాల్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, వాటిని ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా మంచి అవకాశము, ఉపయోగించుకోండి అందరు కూడా. థ్యాంక్ యూ, బాయ్.